సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు పాన్ వరల్డ్ లెవెల్లో తనతోనే తనకే ఫైట్ అంటున్నారా? అలా తను ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? ఆల్రెడీ వారణాసి మూవీ షూటింగ్ జూన్లో పూర్తి కాబోతోందని రాజమౌళి తేల్చాడు. దీంతో ఆ తర్వాత తను జేమ్స్ బాండ్ జానర్లో సుకుమార్తో సినిమా చేస్తాడని ప్రచారం ఊపందుకుంది. కట్ చేస్తే సడన్ గా సీన్లోకి సందీప్ రెడ్డి పేరొచ్చింది. డెవిల్ పేరుతో ఒక ప్రాజెక్ట్ ఉంటుందని ప్రచారం మొదలైంది. కానీ కళ్యాణ్ రామ్ ఆ టైటిల్తో ఆల్రెడీ ఒక మూవీ చేశాడు కాబట్టి ఆ టైటిల్తో సందీప్ రెడ్డి మూవీ అనేది నిజం కాకపోవచ్చు. కట్ చేస్తే ఆ టైటిల్ మీద రైట్స్ కోసం సందీప్ ప్రయత్నిస్తున్నాడు అనే మాట వినిపించగానే సంథింగ్ ఫిజీ అని అంటున్నారు. అలా అని సుకుమార్ని మహేష్ బాబు పక్కన పెట్టే పరిస్థితి ఉండదు. దీనికి తోడు సందీప్ రెడ్డి కూడా వెంటనే మహేష్తో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు కనిపించట్లేదు. చేతిలో స్పిరిట్ ఉంది, తర్వాత యానిమల్ పార్క్ ఉంది. ఆల్రెడీ ఎన్టీఆర్కి ఒక లైన్ చెప్పాడనే ప్రచారం ఉంది. ఇంతకీ ఏం జరగబోతోంది? జేమ్స్ బాండ్ వర్సెస్ డెవిల్లో ఎవరు గెలవబోతున్నారు? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబుని జేమ్స్ బాండ్గా చూడాలని తన ఫ్యాన్సే కాదు, తెలుగు మూవీ లవర్స్ అందరికీ ఉంది. హాలీవుడ్ లుక్ ఉన్న టాలీవుడ్ స్టార్గా తనకి కిక్కిచ్చే లుక్ ఉంది. ఇక మిగిలింది తన కలకి తగ్గ కథ. అదే సుకుమార్ దగ్గర ఉంది. ఇక ఈ కాంబినేషన్ వారణాసి తర్వాత సెన్సేషనల్ కాంబోగా మారబోతుందన్నారు కట్ చేస్తే. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సూపర్ స్టార్ మహేష్ బాబే పోటీ పడాల్సి వచ్చేలా ఉంది. కారణం సీన్లోకి వచ్చిన సందీప్ రెడ్డి వంగానే. తనే ఇప్పుడు మహేష్ బాబు కోసం కథ సిద్ధం చేయటం, చెప్పడమే కాదు దాని టైటిల్ డెవిల్ అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో ఎన్టీఆర్ని అలానే మహేష్ బాబుని ఇలా ఇద్దరినీ కలిసి కథ వినిపించిన సందీప్ ప్రెజెంట్ స్పిరిట్ ప్రాజెక్ట్తో బిజీ అయ్యాడు. అదయ్యాక యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ మొదలవుతుంది. 2028 కల్లా ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేయాలనేది సందీప్ రెడ్డి వంగ ప్లానింగ్. అలా చూస్తే ఈ ఏడాది జూన్ తర్వాత ఫ్రీ కాబోతున్న మహేష్తో సందీప్ సినిమా కష్టమే. తనే కాదు, సుకుమార్ ప్లాన్ చేస్తున్న జేమ్స్ బాండ్ జోనర్ మూవీ కూడా 2028లోనే మొదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడే అసలు సిసలు పోటీ కనిపిస్తుంది. జూన్లో వారణాసి షూటింగ్ పూర్తయిన 2027 మార్చి వరకు ఈ సినిమాను వరల్డ్ ప్లాట్ఫామ్ మీద ప్రమోట్ చేసేందుకు 100 దేశాలు చక్కెర్లు కొట్టబోతున్నాడు మహేష్ బాబు. మొత్తానికి 2027 జూన్ వరకు ఈ మూవీ ప్రమోషన్తోనే తను బిజీ అవుతాడు. సో ఆలోపు సుకుమార్ రామ్ చరణ్ మూవీ సగం అయిపోతుంది. స్పిరిట్ పూర్తి చేసి యానిమల్ పార్క్ని కూడా సగంకి పైనే సందీప్ రెడ్డి పూర్తి చేసే ఛాన్స్ ఉంది. అదే ఇప్పుడు సమస్య. సో ఒకేసారి సందీప్ రెడ్డి వంగ సుకుమార్ ఫ్రీ అయితే మహేష్ బాబుతో ఒకేసారి 2 ప్రాజెక్టులు పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. కాకపోతే తనతో ఏ హీరో సినిమా కమిట్ అయినా అదయ్యే వరకు మరో మూవీ చేయకూడదనేది సందీప్ రెడ్డి కండిషన్. తన సినిమాలో హీరో లుక్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక జేమ్స్ బాండ్ లాంటి కాన్సెప్ట్తో సుకుమార్ సినిమా తీసినా మహేష్ మరో సినిమా చేయడం కుదరదు. అందుకే ముందు సుకుమార్ సినిమా, ఆలోపే యానిమల్ పార్క్ పూర్తి చేసి ఎన్టీఆర్తో సందీప్ సినిమా పట్టాలెక్కుతుందంటున్నారు. అదే జరిగితే బ్యాక్ టు బ్యాక్ సుకుమార్ సందీప్ రెడ్డి సినిమాలతో మహేష్ బాబు 2030 వరకు ఫుల్ బిజీ అవ్వాల్సి వస్తుంది.